నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, దుబాయ్ బ్లూ చిప్ కేసు 1500 కోట్లు దాదాపుగా దీనికి సంబంధించిన కేసులోని యాక్టర్ సోనూ సూద్ అంటే ఆయనకి ఆల్మోస్ట్ చాలా మంచి పేరుంది. ప్రజల్లో సోషల్ ఓరియెంటెడ్ సర్వీసెస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తూ ఉండేవాడు. సో ఇప్పుడు చేస్తే ఇలాంటి మనీ హవాలా అండ్ దీనికి సంబంధించిన కేసులో ఆయన కూడా ఉన్నారు. అలాగే అజారుద్దీన్ కూడా ఉన్నారు, ప్రముఖ క్రికెటర్ అని చెప్పేసి వార్తలు వింటూ ఉన్నాం. అసలు ఏంటి సార్ ఇది దుబాయ్ బ్లూ చిప్ కేసు? అలాగే వీళ్ళు ఎందుకు దీన్ని ప్రమోట్ చేశారు? యా కొత్తగా ఇప్పుడు ఒక సంచలనమైన వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే సోనూ సూద్కి ఒక కేసులో నోటీసులు ఇచ్చారని. మనకి సోనూ సూద్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పాపులర్. ఆయన ముఖ్యంగా కరోనా టైంలో అనేక చారిటీ యాక్టివిటీలు చేయడం ద్వారా పాపులర్ అయ్యాడు. రెండోది సెన్సేషనల్ గా కూడా ఉంటాయి ఆయన చేయడము. సో ఇప్పుడు ఆయన మీద గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకున్నాడని, ట్యాక్స్ ఎగ్గొట్టాడని కేసులు. ఇప్పుడు ఒక సంచలనమైన వార్త అంటే ఒక మనీ లాండరింగ్ కేసులో ఆయన ఇరుక్కున్నాడు, ఒక స్కామ్ లో ఆయన ఇరుక్కున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా కొంతమంది సినిమా వాళ్ళ మీద ఈ వార్తలు వచ్చాయి. మన అంటే మన చిన్న నటుల మీద కొంతమంది అది వచ్చి బెట్టింగ్ యాప్స్. అవి కాకుండా ఈ మనీ లాండరింగ్ కేసులో కూడా చాలా మంది ఇరుక్కుంటూ ఉన్నారనమాట. సో అలాగా ఇప్పుడు ఈ కేసు ఏంటి అసలు? సోనూ సూద్ కేసు. సోనూ సూద్ ఏ స్కామ్ లో ఇరుక్కున్నాడు, ఇది ఇప్పుడు ఎందుకు దేశం అంతా వైరల్ అవుతుంది అని చూసినప్పుడు ఇది ప్రధానంగా ఏంటంటే ఇంటర్నేషనల్ స్కామ్ అని చెప్పొచ్చు. దుబాయ్ కేంద్రంగా జరిగిన స్కామ్. ఈ స్కామ్ ఏంటంటే రవీంద్రనాథ్ సోనీ అనే ఒక అతను ఢిల్లీకి సంబంధించిన మాల్వియా నగర్ అతనిది నేటివ్. అతను దుబాయ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడికి వెళ్ళి అక్కడ 12 షెల్ కంపెనీలు పెట్టాడు అతను. సో కొంతమంది దగ్గర ఆర్గనైజ్ చేసి 12 షెల్ కంపెనీలు పెట్టి హై అండ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ద్వారా అతను వల వేయడం మొదలుపెట్టాడు. సో అతను ఇచ్చిన స్కీమ్ ఏంటంటే 18 నెలలు $10,000 నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నెలకు ₹3 వడ్డీ, లేదు సంవత్సరానికి ₹36, నెలకు 3%. సో 3% వడ్డీ, సంవత్సరానికి అయితే 36% వడ్డీ నీకు ఇస్తానని చెప్పారు. అలాగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొని దీన్ని పాపులర్ చేయించాడు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లలో సోనూ సూద్ కూడా ఒకడు. అట్లాగే రెజ్లర్ గ్రేట్ కలీ అంటారు, రెజ్లర్ వెరీ పాపులర్ రెజ్లర్, అతన్ని కూడా పట్టుకున్నారు. అంటే సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయగలరో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ ద్వారా ఈ స్కీమ్ ని ప్రమోట్ చేశాడు. మామూలుగా సింపుల్ రూల్ ఏంటంటే ఎవడైనా మనకి ₹2 కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుంటే సంథింగ్ ఫిష్ అని ఉండాలి. నాకు ఆ మధ్య కూడా 8,000 కడితే 10,000 వస్తారు, లేకపోతే ఇలాంటి స్కీములు ₹5 వడ్డీ ఇస్తారని కూడా మా వాళ్ళకి అందరికి వచ్చాయని చెప్పారు. నేను అప్పుడే చెప్పి ఇదేదో సందేహం ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు 2 లక్షలు వేశారు. 2 లక్షల్లో వాళ్ళకి ఒక 40,000 వచ్చింది ఫస్ట్ లో. ఇప్పుడు ఏం చేస్తారు, మన డబ్బుల్లో నుంచే వడ్డీలు ఇస్తా వస్తారు కొద్ది రోజులు. వాళ్ళకి పోయేదే ఉంది. ఇప్పుడు మనం 10 లక్షలు కట్టాము, 10 లక్షల్లో ₹1,00,000 10 లక్షలకి ఎంత మిగిలింది బెనిఫిటే కదా. మంది ₹1,00,000 కూడా పోనీ, 2 లక్షలు పోనీ, ఇంక 8 లక్షలు మిగులుతుంది కదా. పైగా మనం తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళు నాకు ఎలా చెప్పారో అలాగా 10 మందికి 20 మందికి చెప్తారు, మళ్ళీ వీళ్ళు కడతారు, వీళ్ళు ఇంకో వస్తున్నాయి నమ్మకంగా వస్తుంది, 10 నెలలుగా మాకు వస్తుందని చెప్తారు. అరే 10 నెలలుగా వీళ్ళకి వస్తుంది, వాళ్ళు గమ్మన ఉండకుండా దీంతో ఏదో వస్తువులు కొంటారు. వాళ్ళు వాచ్ కొన్నాను, నాకు ఇది కట్టాను అని చెప్తుంటారు. ఇలాగా వీళ్ళ స్కీమ్ ఉంది. అలాగా ఏం చేశాడంటే బిగినింగ్ ఇచ్చాడు ఇతను. ఇవ్వడంతో విపరీతంగా ఇదైంది. ఇలాగా 1,500 కోట్లు స్కామ్ అన్నమాట. ఇది చాలా పెద్ద స్కాము. మొత్తం 500 మంది వరకు మోసగించాడని చెప్తున్నారు. ఏంటంటే ఇది మనకి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగాయి అన్నమాట. ముఖ్యంగా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, దీని మీద ఏం చేస్తున్నారంటే మోసం ఎలా చేస్తున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకుంటారు. అంటే ఒకటి ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొని డబ్బులు ఇస్తారు. వీళ్ళు మంచి డబ్బులు వస్తాయి కాబట్టి మందేం పోయింది, లేగలే కదా అని చూసుకుంటారు. లేగలే అనుకొని పెట్టేస్తారు. నిజానికి ఇది గవర్నమెంట్స్ ఎలా అలౌ చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. కానీ వీళ్ళు ఇరుక్కొని ఉన్నారు. వీళ్ళు అందుకని సెలబ్రిటీలు ఎవడో డబ్బు ఇస్తే దాన్ని ప్రమోట్ చేయకుండా
చూడాలి ఇవన్నీ. దీనివల్ల ఏంటి నష్టం వల్ల ఆ మధ్య కూడా ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ లో చాలా మంది సినీ ప్రముఖులు అవును ప్రమోట్ చేసినవన్నీ కూడా ఎత్తేసారు. అవును సో అందువల్ల వీళ్ళ మీద అంతా కూడా చేస్తారు. ఆ మధ్య కూడా తమన్నా భాటియా లాంటి వాళ్ళకి అవును కూడా నోటీసులు వచ్చాయి. ఉమ్, కాజల్కి వచ్చింది. అలాగా ఇప్పుడు ఈయనకి వచ్చిందనమాట. ఈ ఎత్తేసి చేశారు. దీంట్లో ఈయన మీద ఇప్పుడు 5 ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి రవీంద్ర సోని అనే అతని మీద. ఉమ్, అంటే దుబాయ్, అలీగర్, కాన్పూరు, తర్వాత ఢిల్లీ, పానిపట్టు 5 ఉన్నాయి. దీంట్లో ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా ఇతను చేసిందంతా కూడా అక్కడ ఎక్కువ చేశాడని చెప్తున్నారు. దీంతో ఉమ్. కమిషనర్ రఘువీర్ లాల్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు. ఈ సిట్కి ఇన్ఛార్జిగా ఏడీసీపీ అంజలి విశ్వకర్మను పెట్టారు. ఆమె రంగంలో దిగింది. మొత్తానికి రవీంద్ర సోని అయితే అరెస్ట్ చేయగలిగారు. ఉమ్. చేసి అతన్ని ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మెయిన్ పర్సన్ ని మెయిన్ పర్సన్ అరెస్ట్ పట్టుకున్నారు. ఉమ్, సో ఇప్పుడు ఈ సోనీ సుద్దుని తర్వాత రెగ్యులర్ గ్రేట్ కలి వీళ్ళకంతా నోటీసులు ఇచ్చారు. అసరుద్దీన్ కూడా ఉన్నాడు. అజరుద్దీన్ కూడా ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు. ఉమ్, ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే వివిధ రంగాల ప్రముఖుల ద్వారా ఉమ్. వీళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం. అవును ఎందుకంటే ఒక పక్క యాక్టర్ ఒక పక్క ఇప్పుడు రెజ్లర్. ప్రముఖుడు చేస్తున్నారు. ఆ మధ్య కె విశ్వనాథ్ లాంటి వాళ్ళు కూడా చేశారు. సార్ అసలు నిర్మలా సీతారామన్ గారిని పెట్టి కూడా ఇట్లాంటి అవన్నీ వస్తున్నాయి. యాప్లు అదొక ఆ, మెథడ్. నేను చెప్పిందంతా లీగల్ మెథడ్. ఆ, అవి కాకుండా ఏం చేయాలంటే నిర్మలా సీతారామన్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ నుంచి కూడా ఇవి పర్మిషన్ నారాయణమూర్తి ఉందన్న. కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా పెట్టి ఏం చేస్తున్నారంటే ఇది మంచి స్కీము చేరండి, నేను అప్రూవ్ చేస్తున్నాను అన్నట్టుగా యాడ్లు వస్తాయి. ఆ, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, లేకపోతే హిందూ, ఆ ప్లాట్ఫామ్ లాగా ఆ పత్రికల లాగానే వస్తాయి. మొత్తం ఫాంట్ గాని అంతా నీట్ గా ఉంటది. ఉమ్, సో దాంట్లో వార్త వచ్చింది నిర్మలా సీతారామన్ చెప్పింది అనేసరికి అందరూ దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా ఉమ్, నమ్మేసి పెట్టేస్తున్నారు. అవును ఇది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనుషుల్లో ఉండే ఆ మధ్య నట్వర్లాల్ అనే ఒక కాన్ మ్యాన్ ఉంటాడు. ఉమ్, అతను నువ్వు ఎలా ఎంతమందిని మోసం చేసావంటే నేను మోసం చేయడానికి కారణం మామూలు మనుషుల్లో ఉండే గ్రీడే. ఆ అంతే గ్రీడ్ నే ఉపయోగించుకొని నేను చేశాను అంటాడు. అంటే గ్రీడ్ అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి సర్వైవల్ గ్రీడ్, 2 ఆపర్చునిటీ గ్రీడ్. గ్రేట్ సర్వైవల్ గ్రీడ్ ఏమో బతకాలి, ఏదో ఏదో ఒకటి ఒకటి చెయ్యాలి. చేసి బతకాలి, డబ్బులు సంపాదించాలి అనేది ఒకటి సర్వైవల్ గ్రీడ్. రెండోది ఆపర్చునిటీ గ్రీడ్ అంటే లైఫ్ స్టైల్ గ్రీడ్. అది లైఫ్ స్టైల్ నీడ్స్, మంచి కారు, మంచి ఇంకా సెల్ ఇంకా ఫోను, అని మంచి థాయిలాండ్ వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి. ఇలాగా అవును ఆ గ్రీడ్కి అంతం ఉండదు. ఈ 2 గ్రీడ్ల వల్ల ఏమవుతారు మనుషులు క్విక్గా డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అవును అని చెప్పి ఏ స్కీములు అని క్రిప్టో కరెన్సీలో వెళ్ళిపోతున్నారు విపరీతంగా. వీళ్ళకి అవును అసలు నాలెడ్జ్ ఉండదు, ఏమి ఉండదు, దాని మీద స్టడీ ఉండదు. అవును వీళ్ళు ఏంటంటే తనకు తెలిసిన వాళ్ళు చెప్తే నమ్ముతారు, అవును తనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు చెప్తే నమ్ముంటారు. వీళ్ళకి కొన్ని నెలలు వస్తాయి కాబట్టి మునిగిపోయే లోపల వీళ్ళు ఇంకొంతమందిని వీళ్ళు కొత్త కూడా వాళ్ళని లింక్ చేస్తారు. ముంచేస్తారు. సో ఇది బేసిక్ అండి. దీంట్లో ఇప్పుడు ఏముందంటే ఈడీ రంగంలో ఇది మనీ లాండరింగ్. ఇక్కడ వరల్డ్ వైడ్ గా మనకు ఫైనాన్స్, మనీ లాండరింగ్ ఎలా వర్కౌట్ అవుతాయి అనే దానికి బెస్ట్ వచ్చి మనీ మాఫియా అని ఒక ఉమ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంది ఉహుం, ప్రైమ్ లో, ఉమ్, ఉమ్, అమెజాన్ ప్రైమ్ లో. అది చూస్తే మనకి అతను జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అతను అనేక దేశాలకు తిరిగి డాక్యుమెంటరీ తీశాడు. ఉమ్, అంటే ఏ దేశంలో మనీ లాండరింగ్ ఉందో అక్కడికంతా వెళ్ళి అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అక్కడ కంపెనీలు పెట్టడం ఎంత ఈజీ, 2-3 నిమిషాల్లో కంపెనీ పెట్టచ్చు అండి అక్కడ. ఓకే అంత ఈజీ అనమాట. అంటే ఆ ఉమ్, బ్యాంకులు కూడా నీ సోర్స్ ఆఫ్ మనీ ఏం అడగు, నువ్వు డబ్బులు ఇస్తే పెట్టుకుంటాయి. అందుకే మన రాజకీయ నాయకులు కరప్ట్ అయిన వాళ్ళంతా అప్పుడప్పుడు అలాంటి విదేశాలకు చోట వెళ్ళి స్విస్ మిస్టరీస్ అంటుంటారు గా మాయమైపోతుంటారు. జగన్ అవును మాయమవుతుంటాడు, లోకేష్ మాయమవుతుంటాడు, అందరూ అవుతుంటారు. 10 అవును రోజులు ఎట్లా రారు వీళ్ళు. అవును వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారంటే వెర్జిన్ ఐలాండ్స్ అని ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. బ్రిటిష్ ఐలాండ్స్, ఉమ్, వెర్జిన్ ఐలాండ్స్, ఇలా కొన్ని దేశాలు వీటి మీదనే అవి సర్వైవ్ అవుతాయి. ఆ ఉమ్, దేశాలకు వేరే ఎకనామీ ఉండదు. అవి ఒక ఇలాంటి జోన్స్ అన్నమాట, గేమింగ్ జోన్స్ అలాగా లాగా. అట్లాగే అమెరికాలో కూడా 2 స్టేట్స్ ఉన్నాయి. ఆ, సో ఇలాగా అనేక దేశాలు దీంట్లో ఉన్నాయి. అవన్నిటి కూడా అతను వెళ్ళి చూసి ఉమ్, అతను అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా పార్ట్నర్ అవుతారు కంపెనీలు. ఉమ్, అక్కడ ఒక చార్టర్డ్ అకౌంట్ టీము, లీగల్ టీము వాళ్ళంతా ఉంటారు. ఉమ్, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చేస్తే నువ్వు సంతకాలు పెడితే చాలు, కంపెనీ మిగిలిందంతా ఓపెన్ అయిపోతుంది. ఆ కంపెనీకి యాక్టివిటీస్ చేసినట్టు, ఆ కంపెనీలోకి డబ్బులు పెట్టినట్టు. ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టు. దీన్ని ఏంటంటే 3 రకాలు ఉంటుందండి. ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటగ్రేషన్ అంటారు మనీ ఓకే లాండరింగ్. ఫస్ట్ నువ్వు ప్లేస్ చేయాలి. ప్లేస్ చేయడానికి బ్యాంక్స్ వాడుకుంటావు, ఉమ్, నీ డబ్బుల్ని ప్లేస్ చేస్తావు.
తర్వాత ఈ కంపెనీలను వాడుకుంటావు, దాన్ని లేయరింగ్ అంటావు, డిఫరెంట్ ప్లేసుల్లో పెడతావు, మళ్ళీ ఇంటగ్రేట్ చేసి లీగల్ గా దాన్ని తీసుకొస్తావు. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. అంటే డర్టీ మనీని క్లీన్ చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు. సో దీనికోసమే పిఎంఎల్ఏ అనే చట్టం వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది దీనికోసమే వచ్చింది అనమాట. అందుకనే ఈడీ రంగంలోకి దిగి చేస్తుంది. కానీ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. అమెరికా, బ్రిటన్, సింగపూర్ ఎక్కువ అక్కడే ఉన్నాయి. ఎక్కువగా మనీ లాండరింగ్ ఎక్కువ జరిగేది వచ్చి నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 ఇంగ్లాండ్, సింగపూర్, కెనడా, ఈ దేశాల్లోనే ఎక్కువ. ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే అల్ట్రా రిచ్ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంది, కరప్షన్ పెరిగింది, రాజకీయ పొలిటికల్ కరప్షన్ కూడా విపరీతంగా పెరిగింది. సో దీన్నంతా వాళ్ళు మనీ లాండరింగ్ చేసుకోవాలి కదా, మళ్ళీ క్లీన్ మనీ చేసుకోవాలి కదా. అందుకోసం చాలా దేశాలు ఇలాగ ఉన్నాయి. ఇతను కూడా అలాగా అనేక దేశాల్లో ఈ మనీ లాండరింగ్ కూడా చేసినట్టుగా ఈ రవీంద్రనాథ్ సోని అనేది ఆరోపణలు వస్తున్నాయి. సో ఏం జరుగుతుందని చూడాలి. అంటే సోను సుద్ కూడా దీన్ని ఇరుక్కొని అరెస్ట్ అవుతాడా, లేకపోతే ఓన్లీ విచారించి పంపించేస్తారా? ఎందుకంటే అతను నేరుగా క్రైమ్ లో పాల్గొనలేదు, కానీ క్రైమ్ చేస్తున్న అతన్ని ప్రమోట్ చేశాడు. వీళ్ళందరూ అజారుద్దీన్ గాని, సోను సుద్ గాని, వీళ్ళంతా చేసింది అది. సో వీళ్ళ ఏ స్థాయిలో ఇరుక్కుంటారనేది చూడాలి. రైట్. చాలా మంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సార్. మరి ఇట్లాంటి వాష్ అవుట్ అవ్వడం కష్టం. ఇంకా ఒకటి ఓటు పోతే ఓటు పుడతా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.